2 టీమ్స్ ఆడుతున్నాయి, దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సూపర్ ఎయిట్కి వెళ్ళిపోతారు. నిజం అంటే క్వాలిఫికేషన్ ఇస్ నాట్ అట్ స్టేక్ హియర్, బట్ గెలిచిన వాళ్ళు దర్జాగా వెళ్ళిపోవచ్చు. బికాస్ హ్యాట్రిక్ ఆఫ్ విక్టరీస్, ఒకరికి హ్యాట్రిక్ ఖాయం, ఇంకొకరికి హ్యాట్రిక్ జస్ట్ మిస్ అవుతుంది. టాప్ 2 టీమ్స్ ఆఫ్ గ్రూప్ ఏ తలబడబోతున్నారు. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందర అరే కౌశిక్ టాప్ 2 టీమ్స్ ఎవరు ఉంటారా గ్రూప్ ఏలో అంటే నేనైతే ఇండియా పాకిస్తాన్ చెప్పేవాడిని. ఎవరైనా అది చెప్పేవాళ్ళేమో. యూఎస్ఏ వన్ ఆఫ్ ద టాప్ 2 టీమ్స్గా ఉండొచ్చు హాఫ్ వే త్రూ ద గ్రూప్ స్టేజ్ అంటే నమ్ముతారా? నమ్మరు. కానీ నమ్మాల్సి వచ్చింది, బికాస్ దట్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది వరల్డ్ కప్ అనమాట. ఏం జరగచ్చు ఈ మ్యాచ్లో అది మాడుకుందాం, ఆలోచిస్తారు. Welcome to Some Tales, Rapid Kaushik and USA, the host nation, is taking on India ఈ గ్రూప్ ఎన్కౌంటర్లో. At the time of recording this video, కెనడా పాకిస్తాన్ ఆడుతున్నారు. మ్యాచ్ ఏమైందో నాకు తెలియదు కదా, ఇది పబ్లిష్ చేసరికి మ్యాచ్ ఏమైందో తెలిసిపోతుంది. బట్ అయినా కూడా టాప్ 2లో అయితే పాకిస్తాన్ ఉంటుంది గెలిచినా కూడా, బికాస్ 2-2 గెలిచారు యూఎస్ఏ, 2-2 గెలిచారు ఇండియా. ఇండియా లుక్ వెరీ వెరీ స్ట్రాంగ్ at this point of time. బ్యాటింగ్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేకపోయినా కూడా అగేన్స్ పాకిస్తాన్ బౌలర్స్ వేర్ టాప్ క్వాలిటీ. యూఎస్ఏ ఆన్ ద అదర్ హ్యాండ్ వాళ్ళ బౌలింగ్ ఓకే, బ్యాటింగ్ మటుకు ఐ థింక్ అబౌవ్ పార్ పర్ఫామ్ చేశారు ఇన్ బోత్ గేమ్స్. ఇప్పుడు ఈ మ్యాచ్లో ఏంట్రా పరిస్థితి అంటే ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితి వస్తున్న ఎవరు ఊహించి కూడా ఉంటారు. సౌరవ్ నెత్రవాల్కర్, మొనాంగ్ సింగ్ ద క్యాప్టెన్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇండియాకి అగేన్స్ట్గా ఆడడం ఇది కొంచెం బిటర్ స్వీట్గా అనిపించవచ్చు. అంటే ఉగాది పచ్చడి తినట్టు కనిపిస్తుందేమో. ఒకటి ఇంటర్నేషనల్ స్టేజ్లో వరల్డ్ కప్లో ఆడుతూ ఆనందం, ఇంకొకటి ఎక్కడైతే పుట్టి పెరిగారో, ఎవరి కోసం అయితే ఏ దేశం కోసం అయితే ఆడదాం అనుకున్నారో వాళ్ళకి విరుద్ధంగా ఆడడం ఇది కొంచెం వగరుగా ఉండొచ్చేమో అనిపిస్తుంది. బట్ గెలిస్తే ఇట్ కుడ్ బి అ హిస్టారిక్ థింగ్. జరుగుతున్నా అనట్లేదు నేను, బట్ పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత మరి ఇండియా కూడా ఊడి దగ్గర పెట్టుకుని ఆడాలి. ఏ మాటగా మాట మేము తోపులు అని ఫీల్ ఎవరు అవ్వకూడదు, అలా అవ్వరు కూడా. న్యాయంగా మాడితే వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఎవరిలా ఫీల్ అవ్వరు. సరే, ఒక్కొక్క టీం గురించి మాట్లాడదాం. లెట్స్ టాక్ అబౌట్ యూఎస్ఏ ఫస్ట్. సో వీళ్ళు ఏంట్రా అంటే దే స్టార్ట్ అప్ అండ్ టేక్ నోటీస్ సేయింగ్ దట్ ఇదేం గేమ్ రా, మనకు బేస్బాల్ తెలుసు, ఇదేంటి క్రికెట్ అని తెలియని వాళ్ళు కూడా క్రికెట్ గురించి మాట్లాడుకునే విధంగా కాస్త మారింది పరిస్థితి. థ్యాంక్స్ టు ద మీడియా కవరేజ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇండియా పాకిస్తాన్ గేమ్ కూడా దానికి కొంచెం ఇంకాస్త కలర్ యాడ్ చేసింది. బికాజ్ వాచ్ లాంగ్స్ అయితే ఐపీఎల్లో ఫ్యాన్ పార్క్స్ పెట్టేవాళ్ళు, అలాగే యూఎస్ఏ అంతటా కూడా కాస్త ఫ్యాన్ పార్క్స్ పెట్టి దానిలో ఇంకా జనాలు రావడం, వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఎవరైతే క్రికెట్ తెలియదు వాళ్ళు చూసి ఆశ్చర్యపోవడం ఇవన్నీ జరిగాయి. సో యూఎస్ఏ ఈస్ మేకింగ్ ఆల్ ద రైట్ నాయిసెస్ ఈ వరల్డ్ కప్లో. మొట్టమొదటిసారి T20 వరల్డ్ కప్ ఆడుతూ వాళ్ళు సూపర్ ఎయిట్స్లో అడుగు పెట్టచ్చు. అది చేయాలంటే మిగిలిన 2 మ్యాచెస్లో ఒకటి గెలవాలి. నాకు అన్నట్టుగా కాస్త ఉగాది పచ్చడి మాదిరి ఫీలింగ్ రావచ్చు కొంతమంది ప్లేయర్స్కి. అండ్ సంబడి లైక్ స్టీవెన్ టేలర్, తను కెరీబియన్లో పుట్టాడు, జమైకాలో పుట్టాడు కాబట్టి తనకి పర్లేదు అనిపిస్తుంది. బట్ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇండియాకి అగేన్స్ట్గా ఆడుతున్నారో ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ దెమ్. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా విచిత్రంగా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది, ఆడేవాళ్ళకి ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ భయ్యా అంటారేమో అందరు ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళని, బికాజ్ కొంతమందితో కలిసి ఆడారు. సంబడి లైక్ సౌరవ్ నెత్రవాల్కర్ వీళ్ళందరినీ చూశాడు, అండర్ తను ఆడాడు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బ్యాటింగ్ వీళ్ళ బలం ఏ మాటకు ఆ మాట. జోన్స్ హ్యాస్ బీన్ ది స్టార్ పర్ఫార్మర్ ఫర్ యూఎస్ఏ. 190 ఆడ్ స్ట్రైక్ రేట్ తోటి ఇప్పుడు ఐ థింక్ హైయెస్ట్ రన్ స్కోరర్, సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్, 130 రన్స్ అయితే స్కోర్ చేశాడు ఇప్పటికే తను. యూఎస్ఏ హోస్ తను కూడా ఐ థింక్ ద 4th స్పాట్ ఇన్ ద బ్యాటింగ్ చార్ట్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో. మొదటి స్థానికి ఉన్నాయి. సో వాళ్ళ బ్యాటింగే వాళ్ళ బలం. బౌలింగ్ అంత పదులు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. 1 బౌలర్ బౌల్స్ అబౌట్ 140, మిగతా వాళ్ళందరూ 130 ఇష్యూ వేస్తూ ఉంటారు. సో అది పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాకపోతే ఏమిట్రా వాళ్ళకి కాస్త కలిసి వచ్చే అంశం అంటే న్యూయార్క్లో ఆడడం. ఇంత మొదటి వరకు వీళ్ళు న్యూయార్క్లో ఆడలేదు, వేరే చోట్ల ఆడారు. అక్కడ కాస్త బ్యాట్ బాల్కి మధ్య కాంపిటీషన్ ఉండింది, ఆర్ బ్యాట్కి వచ్చే ఫేవరబుల్గా ఉంటుంది. ఇక్కడ బౌలర్కి ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది. ప్రతి మ్యాచ్ ఇప్పటిదాకా లో స్కోరింగ్ మ్యాచే. బట్ ఇట్ ఆల్సో గివ్స్ యూఎస్ఏ ఛాన్స్ టు పుష్ ఇండియా, పుట్ దెమ్ అండర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్. బికాస్ ఇండియా పాకిస్తాన్తో కూడా ఎప్పుడైతే 119 మాత్రమే చేశారు, బ్యాటింగ్ క్లిక్ అవ్వదని తెలుసు. సో రైట్ ఏరియాస్లో వేస్తే కనుక 2 పేస్ నేచర్ ఉంటే కనుక అప్ అండ్ డౌన్ అవ్వట్లేదు, అంటే ఎక్స్ట్రా బౌన్స్ అవ్వడం అలా టేక్ ఆఫ్ చేయడం అవ్వట్లేదు. కానీ ఆ స్లో పేస్ నేచర్ పిచ్ అయితే ఉంది, 2 పేస్ నేచర్ పిచ్ అయితే ఉంది. అదేమన్నా యూజ్ చేసుకుంటారా, అది వాళ్ళకి హెల్ప్ అవుతుందా, ఇవన్నీ చూడాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ యూఎస్ఏకి ఇట్స్ గ్రేట్ డే. వాళ్ళకి నథింగ్ టు ఫియర్. అంటే ఇప్పుడు నాకు అన్నట్టుగా ఇండియాతో ఆడుతున్నారు, ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్ ఇండియానే గెలుస్తారు అని. అదే వాళ్ళ పైన ప్రెషర్ ఏమీ లేదు, ఫ్రీగా ఆడాలి, హ్యాపీగా ఆడాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ఇలాంటి మూమెంట్ అందరికీ మళ్ళీ రాదు. పైగా న్యూయార్క్లో ఆడుతున్నారు, వాళ్ళకి కాస్త సపోర్ట్ ఉంటుంది. దట్ బి నైస్ టు సీ. అండ్ స్పీకింగ్ అబౌట్ ఇండియా గురించి మాట్లాడితే అఫ్ కోర్స్ వీళ్ళు 2-2 గెలుచున్నారు. దే ఆర్ లైక్ ద ఫేవరెట్స్ టు విన్ దిస్ గేమ్ అండ్ సూపర్ ఎయిట్లో అడుగు పెట్టడానికి. బ్యాటింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ షూర్. పాకిస్తాన్ అటాక్ బాగా ఉన్నా కూడా 119 మాత్రమే చేయడం, కనీసం 140-150 చేసుంటే పర్లేదు అనుకునే వాళ్ళేమో. 84-3 నుంచి 119కి ప్యాక్ అయిపోవడం అది ఖచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుంది టీమ్ మేనేజ్మెంట్కి. అట్ ద టాప్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ కాంబినేషన్ కంటిన్యూ అవుతుందా? ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ. ప్లేయింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా?
చాలా మంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ దుబై తీసండి అంటుంటారు, కానీ నాకు తెలిసి టీం బహుశా బ్యాక్ చేస్తారేమో. దే మైట్ గివ్ వన్ మోర్ ఛాన్స్, ఓకే బాసు ఇంకో ఛాన్స్ ఇస్తున్నావు, కెన్ యూ కమ్ గుడ్, బికాస్ ఇఫ్ యూ కమ్ గుడ్ రైట్ నౌ వెస్టిండీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఆ స్పిన్నింగ్ ట్రాక్స్ ఉంటాయో, స్పిన్నర్స్ ఎక్కువ యూజ్ చేసే అవకాశం ఉందో అక్కడ దూబే కుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తను మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కనుక వెస్టిండీస్ దాకా వెళ్ళాలి అంటే ఇక్కడ డ్రాప్ చేయకూడదు. సంజు శాంసన్ అన్ఫార్చునేట్ టు మిస్ ఆఫ్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, తను వస్తాడో వస్తే గీసి తనే రావాలి. ఓపెనర్గా జైస్వాల్ని కూడా తీసుకురావాలి, విరాట్ కోహ్లీ నంబర్ 3 ఆడించాలి, సంజు శాంసన్ కూడా తీసుకురావాలని ఎంతమంది డ్రాప్ చేస్తారు, అక్కడక్కడ డ్రాప్ చేస్తారు. అక్సర్ని ఇప్పుడు డ్రాప్ చేయలేరు, మన ఇంపార్టెంట్ నాక్ ఆడాడు, బౌలింగ్ చాలా బాగా వేశాడు, జడేజాని డ్రాప్ చేయరు, హార్దిక్ పాండ్యాని డ్రాప్ చేయరు, బుమ్రా, సిరాజ్, హర్షదీప్ డ్రాప్ చేయరు. సో కష్టం. కుల్దీప్ లోపలికి రాలేడు, 2 సెంచరీలు చేయలేడు, చేస్తే ఒకే ఒక మార్పు చేయొచ్చు, అది దుబే స్థానంలో ఏమైనా రావడం, అది కూడా ఐ థింక్ 70-80% ఛాన్స్ లేదని నాకు అనిపిస్తుంది. జరిగితే ఓకే కుడ్ బి, బట్ మై గెస్ లుకింగ్ అట్ ద ఇండియన్ టీమ్, వాళ్ళు చేసిన మార్పులు గతంలో ఎలా అయితే వాళ్ళ ప్లేయర్స్ని బ్యాక్ చేస్తున్నారో అవన్నీ చూస్తే, ఎలా రోహిత్ శర్మ సాధారణంగా బ్యాక్ చేస్తున్న ప్లేయర్స్ని ఇవన్నీ చూస్తే కనుక దూబే ఆడతాడని నాకు అనిపిస్తుంది. ఇది రైటా కాదా తర్వాత సంగతి, బట్ దిస్ వాట్ ఐ థింక్ మైట్ హ్యాపెన్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్. బౌలింగ్ ఇస్ బిన్ ఆన్ పాయింట్, బుమ్రా ఫినామినల్ స్టఫ్, 20 రన్లు మాత్రమే ఇచ్చాడు 2 మ్యాచ్లో, 5 వికెట్ తీసుకున్నాడు, ఇస్ ద లీడింగ్ వికెట్ టేకర్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఫెంటాస్టిక్గా బౌలింగ్ చేస్తున్నాడు. యూఎస్కి పెద్ద పరీక్ష ఇది, మామూలు పరీక్ష కాదు, పెద్ద బాల శిక్షకే పెద్ద పరీక్ష ఇది. అలాంటి పరీక్ష అనమాట జస్ప్రీత్ బుమ్రా ఆడటం. ఇట్ వోంట్ బీ ఈజీ. దానికి తోడుగా హార్దిక్ ఫామ్లో ఉన్నాడు, హర్షదీప్ ఫామ్లో ఉన్నాడు, సిరాజ్ ఫామ్లో ఉన్నాడు, స్ప్లిట్ విన్స్ జడేజా అక్సర్ ఇద్దరు కూడా ఫామ్లో ఉన్నాడు. సో బౌలింగ్స్ గోన్ బి వెరీ గుడ్. కొంచెం హెల్ప్ ఉన్నా సరే చెడుగా ఆడుకుంటారు. బ్యాట్ తోటి ఎంత స్కోర్ చేస్తారన్నదే పెద్ద ప్రశ్న, దాని గురించి అందరూ కూడా చూస్తుంటారు బహుశా. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మ్యాచ్ నుంచి. ఐ థింక్ ఆల్ ఇన్ ఆల్ ఇండియా షుడ్ విన్, బట్ యూఎస్ఏ మైట్ యాక్చువల్లీ పుష్ దెమ్ ఎ లిటిల్, బట్ హోనేకు కుష్ భీ హో సక్తా అంటారు కదా. క్రికెట్ ఇస్ వెరీ ఫనీ గేమ్. పాకిస్తాన్ని ఓడించిన తర్వాత కాన్ఫిడెన్స్ ఎంత పెరిగిందో తెలియదు. కాన్ఫిడెన్స్ ఇస్ ద వెరీ ఫనీ థింగ్ ఇన్ క్రికెట్. అది కనుక ఒకసారి పెరిగిపోతే వాళ్ళ స్థాయికి మించి ప్రదర్శన చూపించినా కూడా ఆశ్చర్యం ఉండదు. విల్ దట్ హ్యాపెన్? విల్ లైట్నింగ్ స్ట్రైక్ ట్వైస్? పాకిస్తాన్ ఇద్దరిని ఒకేసారి ఓడిస్తారా? జరుగుతుందా? మేబీ నాట్, బట్ ఆ జరుగుతుందేమో అన్న ఆలోచనతో యూఎస్ఏ ఫ్యాన్స్ ఉంటారు, జరగదు అన్న ధీమాతో ఇండియన్ ఫ్యాన్స్ ఉంటారు. ఏది జరుగుతుందో మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇప్పటిదాకా చూసాను, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ స్టంప్టేజ్, ఒక కమెంట్, లైక్, షేర్. మీ ఉద్దేశంలో ఎవరు లోపలికి వస్తే బాగుంటుంది అనుకుంటారు? జైస్వాల్, దుబే ఇద్దరు బయటికి వెళ్ళాలి, జైస్వాల్, శాంసన్ ఇద్దరు రావాలంటే ఎవరిద్దరు బయటికి అది కూడా చెప్పండి భయ్యా నాకు. ఇద్దరు వచ్చేయాలి, సరే ఎవరిని తీసేస్తారు అది కూడా కమెంట్లో చెప్పండి. బేసిక్గా కుదరదు, దట్స్ వాట్ ఐ థింక్. ఒకే ఒక్క మార్పు జరిగితే జరగచ్చు ఈజ్ వాట్ ఐ బిలీవ్. మీరేమనుకుంటారు కమెంట్లో చెప్పండి. లైక్ ది వీడియో, షేర్ ది వీడియో, బికాస్ ఆల్గోరిథంకి నచ్చుతుంది అండ్ మా టీంకి తెగ నచ్చుతుంది. మరి మళ్ళీ కలుస్తా. సెలవు, బాయ్.